మహోన్నతమైన సేవ చేసిన నాగభూషణ్ శర్మ గారిని ఇంతమంది మహానుభావులు ఒక వేదిక మీద ఈ రకంగా సత్కరించుకోవటం అంటే ఈనాటికి కూడా ఈ సంస్కృతికి కృషి చేసిన మహానుభావుల పట్ల ఈ సమాజంలో ఆదరణ గౌరవం ఇంకా జీవించి ఉన్నాయి అనే తెలియజేసే ఒక ఉత్కృష్టమైన ఒక సన్నివేశాన్ని చూడటం జరిగింది. నేను ఏదో రాజకీయ పరంగా ఒక అవకాశం మూలంగా ఈ రోజున ఈ సాంస్కృతిక శాఖకు మంత్రిగా ఇక్కడ ఆసీన్ అవటం తప్ప ఈ మహోన్నతమైన ఈ విశిష్ట వ్యక్తుల మధ్యన కూర్చున్న అర్హత నిజంగా నాకు ఉందా అనే భావన నాలో కలిగింది. శర్మ గారిని నేను ఇంతకుముందు 2-3 ఒకేషన్స్లో కలవడం జరిగింది. కానీ వారు సతీమణి వారిని ప్రప్రథమంగా నేను చూడతాను. నేను డయాస్ మీదకి వస్తూ ఉంటే నన్ను పిలిచి ఉంటే మాట్లాడారు, మా అన్నగారి మనవడవా నువ్వు, మా నాన్నగారు మనవడవా నువ్వు అన్నారు. చాలా అంతర్లీనంగా ఉన్న ఎన్నో భావాలను తట్టిలేనట్లయింది. ఈయన ఎంతటి సజీవంగా మీరు ఆ రకమైన భావాలని హృదయంలో పదిలంగా దాచుకున్నారో అదేవిధంగా మీ దంపతుల యొక్క ఈ మహోన్నతమైన కృషిని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ అభిమానులు ఇక్కడ రాలేని అనేక మంది అభిమానులు కూడా శాశ్వతంగా మిమ్మల్ని వారి మధ్యలో అలా ఆవిష్కరించుకుంటారనే భావన నాకు ఈరోజు కలుగుతూ ఉంటుంది. శ్రీ చాట్ల శ్రీరాములు గారు నాగభూషణ్ శర్మ గారి అవిరళ కృషిని చక్కగా వినిపించారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే చాట్ల శ్రీరాములు గారి పట్ల ఒక రకమైన ఆరాధన ఉండేది మాకు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు వారు ఈ థియేటర్ ఆర్ట్స్కి ముందు డైరెక్టర్గా ఉన్న తర్వాత హైదరాబాద్ డిపార్ట్మెంట్గానే ఉండేవారు. అంతటి చాట్ల శ్రీరాములు గారే నాగభూషణ్ శర్మ గారి గురించి వివరించలేని భావాలని క్లుప్తంగా ఏదో చెప్పే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఎంతటి టవరింగ్ పర్సనాలిటీ నాగభూషణ్ శర్మ గారు అనే ఆలోచన నాకు కలిగింది. నేను నాకు ఒక రకంగా ఈ రంగంలో నేను ఒక పామరుడిని అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంతమంది మహోన్నతులైన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ వీరందరి మధ్యన నేను మరింత ఎక్కువగా మాట్లాడటం అది సమంజసంగా ఉండదని చెప్పేసి నేను భావిస్తూ పెద్దలు నాగభూషణ్ శర్మ గారు మరొక 100 సంవత్సరాల పాటు మీరు జీవించి రాబోయే తరాలు వాళ్ళకి ఇప్పటికే బహుశా మీకు నాకు మధ్య 2 తరాల అంతరం ఉంది. రాబోయే 3-4 తరాల వారికి కూడా మీరు సలిపిన అవిరళ కృషిని భావితరాల వారికి అందజేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.